హాయ్ షాలిని అగైన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి రాబిన్ హుడ్ అండి. ఈ మూవీ వచ్చేసి జీ5లో ఉంది. ఆల్రెడీ మనకు రాబిన్ హుడ్ గురించి తెలిసిందేనండి. రిచ్ పీపుల్ దగ్గర పని తీసుకొని పూర్ పీపుల్కి ఇవ్వటమే. ఇక్కడ నితిన్ ఇంట్రడక్షన్ కూడా ఒక ఆర్ఫనైజ్ నుంచి చూపిస్తూ ఉంటారండి. ఆర్ఫనైజ్కి స్పాన్సర్స్ లేక ఫండ్స్ రాక అవి నితిన్ చూడలేక ఇంకా రాబిన్ హుడ్ లాగా ఫేస్ పెట్టేసుకొని ఇంకా దొంగతనాలు చేసేసి రిచ్ పీపుల్ దగ్గరికి మనీ తీసుకొని పూర్ పీపుల్కి ఇక్కడ ఆర్ఫనైజ్కి తనే ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ అంతా నాకు అది చూస్తూ ఉన్నప్పుడల్లా జెంటిల్మెన్ మూవీ గుర్తుకొచ్చిందండి అర్జున్ది. ఆ మూవీ లాగా ఎగ్జైట్ అయిపోయి చూస్తున్నాను, కానీ 20 మినిట్స్లోనే ఆ ఎగ్జైట్మెంట్ అంతా డౌన్ అయిపోయిందండి. ఆ మూవీకి ఈ మూవీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందని తెలిసిపోయింది నాకు. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఇలా దొంగతనాలు అవుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ చేజింగ్ తనదంతా జరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్కి కొంచెం ముందు నితిన్ డిసైడ్ అయిపోతారు, రాబిన్ హుడ్కి ఇంకా స్టాప్ పెట్టేద్దాము, ఇంకా ఇది వద్దు. ఒక సెక్యూరిటీ జాబ్లో జాయిన్ అవుతారండి. అప్పుడే హీరోయిన్ ఇండియాకి వస్తుందని తెలుస్తుంది వాళ్ళ విలేజ్కి. వెన్నెల కిషోర్ వల్ల ఈ కాంట్రాక్ట్ నితిన్ వాళ్ళకి వస్తుంది. నితిన్ హీరోయిన్కి సెక్యూరిటీ లాగా వాళ్ళ విలేజ్కి వెళ్తూ ఉంటారండి. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు అర్థం కాదండి. ఇంకా సెకండ్ హాఫ్లో స్టోరీ ఏదో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఒకటి చూపిస్తారు, సెకండ్ హాఫ్లో ఒకటి చూపిస్తారు. ఆ హీరోయిన్కి సెక్యూరిటీగా వెళ్ళి అదంతా స్టోరీ ఇంకేదేదో చూపిస్తూ ఉంటారండి. విలన్ అయితే కొంచెం పర్లేదండి, ఏదో ముక్కు పుడక పెట్టేసి బాడీ చూపించేసి కొంచెం భయపడేలాగానే చూపించారు విలన్ అయితే. ఇంకా మిగతా అంతా ఓవరాల్గా నాకు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి పెద్దగా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. ఇంకా ఎండింగ్కి వచ్చేస్తే నేను హీరోయిన్ కోసం కాదు హీరోయిన్ తాత కోసం వచ్చానని చెప్తారు. నాకు అసలు ఏది నచ్చలేదండి మూవీలో అయితే. ఇంకా ఓవరాల్గా ఎండింగ్లో ఏం జరుగుతుందండి, విలన్ జైలుకి వెళ్తారు. అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఒకటి ఏంటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వస్తారండి ఇక్కడికి. అక్కడ నాకు ఎందుకు అది అంత సెట్ అయింది అనిపించలేదండి ఎండింగ్లో. అంటే అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలేదు. సింపుల్గా ఎండ్ చేసేసారు అనిపించింది మూవీని. ఏదో క్లైమాక్స్లో ఏదో సస్పెన్స్ చూపించాను అనుకుంటున్నారు, కానీ నాకైతే పెద్దగా ఏం సస్పెన్స్ అనిపించదండి. మూవీ ఓవరాల్గా అయితే నాకు ఏదైనా నచ్చింది అంటే కొంచెం ఏదో వెన్నెల కిషోర్ గారిది అప్పుడప్పుడు వచ్చే కామెడీ కొంచెం నచ్చింది తప్ప నాకైతే మూవీలో అసలు ఏది నచ్చలేదండి. మూవీలో అయితే నాకైతే ఈ మూవీ 2 అవర్స్ అసలు టైం వేస్ట్ చేశాను అనిపించింది. బరస్ట్ మూవీ అండి, నిజం చెప్తున్నాను, అస్సలు బాగాలేదు. మీరు ఈ 2 అవర్స్ ఈ మూవీకి స్పెండ్ చేయడం కన్నా ఏదైనా యోగానో వాకింగో ఏదో ఒకటి చేసుకోండి. ఈ మూవీ అయితే చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే అందరు రాబిన్ హుడ్ అంటే ఇక్కడ రిచ్ పూర్దే ఉంటుంది కదండి. ఇక్కడ రిచ్ మనమా పూర్ ప్రొడ్యూసరా తెలియట్లేదు, లేదా పూర్ అతను రిచ్ మనము పూర్ అనేది నాకు ఏ కాన్సెప్టో అర్థం కావట్లేదు. ఓవరాల్గా అయితే మూవీ అస్సలు బాగాలేదు, అస్సలు చూడాల్సిన అవసరం లేదు. ఈ మూవీ సెకండ్ హాఫ్లో అందరూ విలన్స్ స్వామి సాక్షి అని అంటారండి. నేను కూడా చెప్తున్నానండి, స్వామి సాక్షిగా మీరు ఈ మూవీ చూడాల్సిన అవసరం లేదు. జీ5లో ఉంది రాబిన్ హుడ్, మీరు అసలు చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మంచి మూవీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.